వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుంది. పంచాయతీ పన్నుల వసూలు ప్రక్రియ సరికొత్త మార్గంలో ముందుకు వెళ్లడం శుభపరిణామమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అక్కడ జరుగుతున్న పన్నుల వసూలు విధానాన్ని పరిశీలించారు. పన్నులను ఆన్లైన్లో కడుతున్న వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తుందని, ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి పైసాను పారదర్శకంగా ఖర్చు చేస్తుందన్నారు. పంచాయతీలు స్వావలంబన సాధించాలి అంటే ఆర్థికంగా వృద్ధి చెందాలి, స్వయంగా ఆదాయం ఆర్జించే స్థాయికి పంచాయతీలు రావాలన్నారు. నూతన విధానాలను పంచాయతీలు కూడా అందిపుచ్చుకొని పన్నులు గ్రామ పునాదికి పునాదులు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కార్యదర్శి కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, డిపిఓ శాంతమణి, ఎంపీడీఓ ఆమ్స్ట్రాంగ్, సచివాలయ సిబ్బంది ఉన్నారు.